ఇచ్చింది. తెలంగాణకు చెందిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలంగాణకు చెందిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణకు చెందిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణకు చెందిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు, వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎదర్ ఇట్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్సిడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. మీది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు? ఆమెకు సంబంధించి మీ రిజెక్షన్ సంబంధించి వ్యక్తిగతంగా తీసుకునే వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిదని అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు వదిలేదు పెద్ద ముచ్చటంతా. కానీ సెప్టెంబర్ 17 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ను అప్హోల్డ్ చేసినట్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ స్టేను డిలీట్ చేసినారన్న వారు. ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చినారు కదా, దాని తర్వాత జరిగినటువంటి ఒక పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్టుగా మాట్లాడినారు. సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ దట్ దాని తర్వాత జరిగింది ఏంది ఒకటి ఓతు, ఆ ఓతు రద్దు అన్నట్టుగా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణకు చెందిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్. బలరాం, ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. అది ఇద్దరు ఎమ్మెల్సీలను
వాళ్ళ నియామకాన్ని రద్దు చేస్తూ, అది కూడా గవర్నర్ కోటా నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక సంచలన అంశంగా మనం చూడాలి. ఈ కోదండరాం, అది కూడా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్, గతంలో తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం మొట్టమొదటిసారి చట్టసభల్లో ఎమ్మెల్సీగా అడుగుపెట్టారు. ఆయన నియామకాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేయడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కూడా, ఇద్దరికి గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో పంపించారు, గవర్నర్ ఆమోదించారు. ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే దాసోద్ శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు కూడా బీఆర్ఎస్ లీడర్లు, వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, వాళ్ళ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ చేసింది గతంలో. ఆ తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. దానిపై వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి దాదాపు ఏడాది కాలంగా పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అనేది కొంచెం మనం లోతుగా వెళ్తే, ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోదు శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ పంపించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, తమిళసై అప్పుడు గవర్నర్గా ఉన్నారు, ఆమెకు పంపించారు. అయితే ఆ ఇద్దరి నియామకాల్ని చాలా రోజుల పాటు హోల్డ్లో ఉంచిన అప్పటి గవర్నర్ తమిళసై ఆ తర్వాత ఏకంగా రద్దు చేశారు. అంటే ఆ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్పారంటే, వాళ్ళిద్దరూ రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇవ్వడం కుదరదు, గవర్నర్ కోటా అనేది రాజకీయాల్లో ఉన్న వారికి, రాజకీయ పార్టీలో ఉన్న వారికి కుదరదు అని చెప్పారు. దాంతో వాళ్ళిద్దరి నియామకం అప్పుడు ఆగిపోయింది. ఆ రెండు ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఆ ఖాళీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అంటే వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ కావాల్సిన రెండు దాసోద్ శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ హయాంలోనే కావాలి. అయితే అప్పుడు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో అవి అలానే ఉండిపోయాయి. ఆ రెండు వాళ్ళిద్దరికీ గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆ రెండు పోస్టులను కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కోదండరాంకి, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్కి ఇద్దరికి అవే రెండు పోస్టులని ఇస్తూ గవర్నర్కి పంపించారు. అప్పుడు గవర్నర్ ఆమోదించారు. దాంతో వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే ప్రయత్నం చేస్తుంటే తమను ఎందుకు గవర్నర్ కోటాలో అనుమతించలేదు, వాళ్ళిద్దరు ఎలా అర్హులవుతారంటూ దాసోద్ శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు అప్పుడు దానిపై ప్రమాణ స్వీకారానికి క్లియరెన్స్ ఇచ్చింది కోదండరాంకి, అమీర్ అలీ ఖాన్కి. దాంతో వాళ్ళు ముందుకెళ్లారు. హైకోర్టు తీర్పుపై మళ్ళీ సుప్రీంకోర్టుకి శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలే. దాంతో ఈరోజు సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది. అమీర్ అలీ ఖాన్, కోదండరాం ఇద్దరి ఎన్నిక నియామకం చెల్లదు. ఎందుకంటే గతంలో దాసోద్ శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను ఎందుకు ఆపారు, ఇప్పుడు తర్వాత వీళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చారు అనేది అక్కడ వాదోపవాదాలు నడిచాయి. ఈ సందర్భంగా గవర్నర్ చర్యని సుప్రీంకోర్టు ఒక రకంగా తప్పుపట్టినట్టు చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక గవర్నర్ వాళ్ళిద్దరి ఒక కారణం చూపిస్తూ ఇవ్వలేదు, అదే కారణం వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కోదండరాం కూడా తెలంగాణ జన సమితి అధ్యక్షులు, రాజకీయాల్లో ఉన్నారు, ఆయనకు ఎలా ఇస్తారు, అంతకుముందు నియామకానికి రాజకీయాల్లో ఉన్నారు అనే ఒక కారణం చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. పూర్తి ఆర్డర్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది గవర్నర్ కోటాలో రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులు కూడా అయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అది ఒక సహేతుక కారణం కాదు అనేది సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు చేశారు. దీనిపై ఇప్పుడే దాసోద్ శ్రవణ్ కూడా మీడియాతో మాట్లాడారు, మనం విన్నాం. ఇది మంచి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, దాసోద్ శ్రవణ్ ఆల్రెడీ మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో అయ్యారు కాబట్టి, సత్యనారాయణ ఇంకా కాలేదు. మరి సత్యనారాయణకే గతంలో ఆదేశాల ప్రకారం గవర్నర్ని ఆదేశిస్తుందా సుప్రీంకోర్టు సత్యనారాయణ ఎమ్మెల్సీ చేయాలని, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది. ఏదేమైనా మొత్తానికి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా నియామకం చెల్లదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై కొంచెం ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ సర్కార్కి ఒక ఎదురు దెబ్బగా చూడాలి. ఎందుకంటే కోదండరాం ఖచ్చితంగా తెలంగాణ జేఏసీలో చైర్మన్గా ఉన్నారు, సుదీర్ఘకాలం ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. అటు అమీర్ అలీ ఖాన్ కూడా ఉర్దూ మీడియాలో ఆయన కూడా ప్రముఖుడు. అలాంటి ఇద్దరు ప్రముఖుల నియామకాన్ని రద్దు చేయడం అనేది ఖచ్చితంగా ఒక ప్రభుత్వానికి ఎదురు దెబ్బగానే చూడాలి. ఇది నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలా చూస్తుంది అనేది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దాసోద్ శ్రవణ్తో పాటు ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యారు. ఇది శ్రవణ్ కేసుకి సంబంధించిన అంశం, ఆయనతో మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు, మీకు అత్యంత సన్నిహితుడు కోదండరాం గారు, ఇంకో అత్యంత సన్నిహితుడు దాసోద్ శ్రవణ్ గారు. శ్రవణ్ గారు వేసిన కేసులో కోదండరాం ఎమ్మెల్సీ నియామకం రద్దయింది. ఇప్పుడు ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని? అంటే అప్పీల్ కు పోతాం అనుకోండి, మళ్ళీ దానికి సంబంధించిన అంశంలో వారు ప్రొఫెసర్ గా అనే దాన్ని కాకుండా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా దయాకర్ గారు మ్యూట్ లో ఉన్నట్టుంది.
హలో, వినబడుతుందా? 1 2 3 4. హలో 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 హలో. రైట్ దయాకర్ గారు మీది ఆడియో వస్తుంది సార్, మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు కోదండరామ్ గారిని జనసమితి అధ్యక్షునిగానే మా డిఫెండెంట్ శ్రవణ్ గారు దాన్ని వాదించి ఉంటారు. కానీ వారు ప్రొఫెసర్ అనే విషయం కూడా మేము చెప్పలేకపోయినాం అనేది కాదు, కానీ డెఫినెట్ గా మేము దాంట్లో సీరియస్ గా మళ్ళీ ఏమంటాము అప్పీల్కి పోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సరైన సమాచారంతో కాకుండా హాఫ్ సమాచారంతోనే మనకు రిజల్ట్ వచ్చి ఉంటది. కాబట్టి మేము మళ్ళీ దాని మీద అప్పీల్కి పోతాం. ఏది ఏమైనా సుప్రీంకోర్టును మనం ఇచ్చిన తీర్పు విషయంలో వాళ్ళు సాక్ష్యాలను అన్నింటినీ కూడా గమనించిన తర్వాతనే వాటిని పరిగణలోకి తీసుకునే తీర్పు ఇచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయి సమాచారం సుప్రీంకోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు ఎమ్మెల్సీ అవడమే కాదు, ప్రమాణ స్వీకారం తీసుకోవడమే కాదు, శాలరీ కూడా తీసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టుకు ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాంట్లో ఉన్న టెక్నికల్ లీగల్ అంశాలని మేము ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సో అది తాత్కాలికంగా వచ్చిన తీర్పు మాత్రమే. దాన్ని సీరియస్ గా మేము సరైన సమాచారంతో ముందుకు పోయే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే తీర్పు అనంతరం బీఆర్ఎస్ నేతలు కూడా ఎలా ఆ తీర్పుకు లోబడే ఇద్దరు ఎమ్మెల్సీలను ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఓకే. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, గతంలో తమిళసై ఏదైతే కారణం చూపించారో రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళకి ఇవ్వము అని, మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఇచ్చారంటే అలీ ఖాన్ గారు అదే కారణం కదా. కోదండరామ్ గారికి కూడా అదే కారణం ఉంటుంది కదా. ఆయన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఆయన కూడా రాజకీయ నాయకుడే కాదు. అలీ ఖాన్ గారు రాజకీయ నాయకుడు కాదు కదా. ఇప్పుడు వారు సియాసత్ పత్రికకు సంబంధించిన సంపాదకుడు, వారికి ఎకడమిక్ ఉన్నది, అది గవర్నర్ కోట. మరి దీన్ని ఎందుకు కొట్టేసిండ్రు అన్నట్టు ఒక కేసులో 2 ఉండడం వల్ల సరైన హితమిద్దమైన సమాచారం అక్కడ లేక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా చూడాలి దీన్ని. ఎందుకంటే వారు ప్రొఫెసర్ గా ఉన్న కాలాన్ని ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన పూర్వాంకాన్ని వదిలేసే పరిస్థితి ఉండదు కదా. ఆయన రిటైర్మెంట్ కూడా అయింది కదా, ఏదో మధ్యన వదిలేసింది కూడా కాదు కదా. తెలంగాణ ఉద్యమం నడిపిన కాలంలో కూడా వారు ప్రొఫెసర్ గా ఉన్నారు. వారు ప్రొఫెసర్ కోదండరామ్ గానే అందరికి తెలుసు. సో ఆ అంశాన్ని మరి ఇక్కడ జరిగిన దాంట్లో ఒకవేళ అది రాజకీయ నాయకులు అనే కోణం వచ్చినప్పుడు మనకు శ్రవణ్ గారు కూడా రాజకీయ నాయకుడే వస్తారు కదా, సత్యనారాయణ గారు కూడా రాజకీయ నాయకుడే కదా. సో మిగతా వాళ్ళు కొట్లాడిన దాని మీద కూడా అది రాజకీయ నాయకత్వమే కదా. దాన్ని ఎట్లా చూద్దాం? కాబట్టి ఇది తాత్కాలికంగా వచ్చిన ఒక తీర్పు తాలూకు అంశాలు. తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఉన్న సమాచారం మేరకు అది తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పేసి వాస్తవాలను తప్పుదో పట్టించే విధంగా, వాస్తవాలను పక్కన పెట్టే విధంగా కూడా మనం చేయకూడదు కదా. మేము ఆ వాస్తవాలను అన్నిటి కూడా సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. అప్పుడు మళ్ళీ ఆ తీర్పును వారే సరి చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పీల్ అయ్యే అవకాశం ఎమ్మెల్సీలకు ఇద్దరికి ఉన్నది, ప్రత్యేకించి అలీ ఖాన్ గారికి ఇంకా ఉంటది. అసలు ఏ రాజకీయం సంబంధం లేదు వారికి, కేవలం వారు సంపాదకులు. ఇప్పుడు 10 టీవీకి చేసిన సేవలకు పూర్వకాలంలో ఆయన జర్నలిస్ట్ గా ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకోండి, ఆయనకి ఎందుకు ఇస్తారా? ఆయన రాజకీయ నాయకుడు. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీరు ఒక్కటే నిమిషం. రైట్, ఇదే కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేసేలా సుప్రీంకోర్టును ఆశ్రయించిన దాస శ్రవణ్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, ఈ తీర్పును ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం జరగబోతుంది? సెప్టెంబర్ 17న ఎలాంటి అవకాశం ఉంది? ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం గెలుస్తుంది అని విశ్వాసంతో ఉన్నాను. సత్యమేవ జయతే. మమ్మల్ని అత్యంత నిర్దాక్షిణ్యంగా ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ గారిని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి దాసోజు శ్రవణ్ను కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంతో, ఒక సామాజిక న్యాయ దృక్కోణంతో వారు మమ్మల్ని ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అయినటువంటి గవర్నర్ తమిళసాయి గారు కావచ్చు, లేకపోతే
తర్వాత అధికారంలో ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం పెద్దల యొక్క ఒత్తిడి కావచ్చు, మొత్తానికి మమ్మల్ని తడిగుడ్డ పెట్టి గొంతులు కోసినట్టుగా గొంతులు కోసేసినారు. అలా ఆ గొంతులు కోసిన తర్వాత మేము హైకోర్టుకు పోయినాము. హైకోర్టు ఆ గొంతులు కోయడం తప్పు, వాళ్ళను రద్దు, వాళ్ళ నియామకాలు, వాళ్ళ నామినేషన్స్ను రద్దు చేయొద్దు, తర్వాత కోదండరామ్ గారు, అమీర్ అలీ గారి యొక్క నామినేషన్స్ కూడా తప్పు అని చెప్పని రద్దు చేయటం అయింది. రద్దు చేసిన తర్వాత అదొక ఫేవరబుల్ హైకోర్టు ఆర్డర్. ఆ హైకోర్టు ఆర్డర్ను అమలు చేయండి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని ఆఖరికి గవర్నర్ గారి గేటు దగ్గర సాష్టాంగ ప్రమాణం చేస్తూ మేము పొర్లు దండాలు కూడా పెట్టినాం. లెటర్ల మీద లెటర్లు రాసినాం, మరి రేవంత్ రెడ్డి గారికి రాసినాం, గవర్నర్కి రాసినాం, చీఫ్ సెక్రటరీకి రాసినాం, అందరికీ రాసినాం. అయినప్పటికీ కూడా మాది అరణ్య రోదన అయింది. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఢిల్లీకి వచ్చి సుప్రీంకోర్టు తలుపులు తట్టినాం. సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు వారు ఆగస్టు 14, 2024 నాడు మా విచారణ చేపట్టి మా కేసును ఎస్ఎల్పిని ఎక్సెప్ట్ చేస్తూ దాంతోపాటుగా ఏం చేసినారంటే హైకోర్టు ఆర్డర్ పైన స్టే ఇచ్చినారు. వారు స్టే ఇచ్చింది ఏంటి అంటే ఈ ఆర్డర్ తర్వాత ఏ రకమైనటువంటి నియామకాలు చేపట్టొద్దు అన్నటువంటి ఒక దృక్కోణంతో వాళ్ళు స్టే ఇచ్చినారు. కానీ స్టే ఇవ్వగానే అదేదో మొదటి నుండి అంటే హైకోర్టు ఆర్డర్ మొత్తమే స్టే పడ్డది, స్టేటస్కో మెయింటైన్ చేయబడ్డది. కాబట్టి మా అపాయింట్మెంట్స్ రివైవ్ అయినట్టు ఆలోచనతోటి కోదండరామ్ గారు, అమీర్ అలీ గారు ఆ గజెట్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్సీలుగా ఓత్ తీసుకున్నారు. ఆ ఓత్ తీసుకోవడంతో మళ్ళీ మేము కోర్టును కంటిన్యూస్గా మీరు ఆర్డర్ను క్లారిఫై చేయండి అని చెప్పని, లేకపోతే కనీసం కోర్టును సంప్రదించకుండా వాళ్ళు ఎమ్మెల్సీలుగా నామినేట్ కాబడ్డారని అట్లా అని మేము కోర్టుకు వచ్చి చెప్పడం జరిగింది. చెప్తే ఇవాళ మళ్ళీ ఫైనల్గా కొంత హియరింగ్స్ అయిన తర్వాత కోర్టు వారు కన్విన్స్ అయ్యి 14 ఆగస్టు 2024 తర్వాత ఇచ్చినటువంటి ఒక స్టే ఆర్డర్ను వెనక్కి తీసుకున్నట్లుగా, దాని తర్వాత జరిగినటువంటి నియామకాలు కానీ లేకపోతే అధికారిక కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా రద్దు యానల్డ్ అన్నట్టుగా అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ టెక్నికల్గా అనిపించింది ఏంటి అంటే 16 ఆగస్టు 2024 నుండి ఐ థింక్ అమీర్ అలీ గారు, కోదండరామ్ గారు ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఓత్ తీసుకున్నారు. ఆ ఓత్ రద్దు అయినట్టుగా నాకు అనిపించింది. ఆర్డర్ కాపీ ఒకవేళ ప్రమాణ స్వీకారం రద్దయి ఎమ్మెల్సీ పదవి రద్దు అవుతే అంటే లెక్క ప్రకారం అయితే మీకు సత్యనారాయణ గారికి రావాలి అనేది మీ డిమాండ్. మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎలాంటి అవకాశం ఉంటుంది టెక్నికల్గా? అంటే ఫండమెంటల్లీ సార్ ఒకటేంటి అంటే సార్ మనం అందరం అశాశ్వతం. భారత రాజ్యాంగం పుట్టినాడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇవాళ బతికిలేరు, చాలామంది చచ్చిపోయి ఉంటారు, మనం కూడా చచ్చిపోతాం. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఇంకో 100-200 సంవత్సరాలు భారత రాజ్యాంగం యథాతథిగా బతుకుతుంది. ఈ దేశం ఉన్నంతకాలం రాజ్యాంగం బతకాలి. రాజ్యాంగం బతకాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైన కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయవలసిన అవసరం ఉంది, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ తీర్పు వల్ల ఒక భవిష్యత్తులో ఇంకా సెప్టెంబర్ 17 నాడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫైనల్గా ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దిస్ ఎంటైర్ ప్రాసెస్ of our struggle, this case is a message to all the constitutional functionaries that they are the custodians of the constitution but not the slaves of any ruling government or లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఒక కక్ష కార్పణ్యాలు ఇటువంటి ఒక వాటికి అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంటుందనే ఒక మెసేజ్ వచ్చింది. సో నేను ఎట్లా ఎమ్మెల్సీ అయినాను, సత్యనారాయణ గారు పాపం ఎరకల బిడ్డ గిరిజనుడు, మరి ఆయన ఎందుకు కాకూడదు? ఆయననేమో పేద కులం కాబట్టి తొక్కి పడేస్తారా, కోసేస్తారా, కోడిని కోసినట్టు కోస్తారా? ఆయనను తప్పు కదా అది. కాబట్టి ఐఎమ్ హోప్ఫుల్ దట్ లా విల్ ప్రివైల్, కోర్ట్స్ న్యాయం చేస్తాయి, ఆయనను మళ్ళా చట్టబద్ధంగా ఎమ్మెల్సీగా. ఫైనల్గా ఒక క్వశ్చన్, సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీగా మీరు అన్నట్టు మీ హోప్ అది ఇస్తారనుకుందాం, ఇంకొక ఎమ్మెల్సీ కూడా ఉంటుంది కదా దాస శ్రవంతి కూడా, అదేమవుతుంది మరి అప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ శ్రవణ్ ఎమ్మెల్సీ. ఇవన్నీ కూడా అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ సార్. బికాస్ సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారు అనేది వీల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ సార్. రైట్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మీ మిత్రుడు అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు మనకు లైన్లో. మీరు చెప్పిన దాని మీద ఒక్కసారి ఆయన రియాక్షన్ తీసుకొని మీరు ఒక రియాక్ట్గా వెళ్ళిపోండి. మీరు ఆడ బిజీగా ఉన్నారు ఢిల్లీలో. అన్న నేను బయట ఉన్నా, నేను బయట ఉన్నా, నేను అన్నాను వదిలిపెట్టండి దయాకర్ గారు. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే అవుతుంది. ఇప్పుడు అది దాటిన తర్వాత కూడా ఇచ్చేది మళ్ళీ రాజకీయ నాయకత్వానికి అయితే
అది సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డట్టుగా అది చెల్లకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారం అనేది పూర్తి స్థాయి సమాచారము సుప్రీంకోర్టు వారి వద్ద లేకపోవడం వల్ల వచ్చిన తీర్పుగా అది మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయి సమాచారాన్ని మేము కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. నాకు తెలిసి ఇప్పటికైతే అది అంటే దయాకర్ గారు ఒకటి శ్రావణ్ గారికి గవర్నర్ నామినేట్ చేయకుండా కోదండరామ్ గారిని చేయడాన్ని మీరు సమర్థిస్తారా? ఇది చెప్పండి, ఇది ఒక్కటి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న టెక్నికల్ ఫ్లాస్ ఆ రోజు కేసీఆర్ గారు కనుక కరెక్ట్ గా చేసి ఉంటే ఆ సమస్య రాకపో. అది కేసీఆర్ గారు చేయంది ఏంటిది, రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఏదైతే ఫుల్ఫిల్ చేయాలని ఇప్పుడు వారు రాజకీయ నాయకులు కాకుండా వారు కూడా ప్రొఫెసరే. ఎవరు? శ్రవణ్ గారు కూడా అదే అంటున్నారు, ప్రొఫెసర్ రాజకీయ నాయకుడు. ఆ మాటకు వస్తే కోదండరామ్ గారు రాజకీయ నాయకుడే కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా. ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే ఇక్కడ ఆ గవర్నర్ గారిని కన్విన్స్ చేసి ఉంటే అసలు వాళ్ళకి ఆ సమస్య రాకపో. అది ఇచ్చినట్టే ఇచ్చేసి దాని మీద శ్రద్ధ తీసుకోలేదు. అప్పుడు కేసీఆర్ గారు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. అందువల్లే శ్రావణ్కి ఎమ్మెల్సీ కాలేకపోయారు. అంటే అప్పుడు ప్రభుత్వ పరంగా లూపోల్ ఏమైనా మీకు కనిపించిందా? లూపోల్ అంటే ఇప్పుడు మేము ఏం లూపోల్స్ లేవండి. దేర్ ఇస్ ఎ లూపోల్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద గవర్నర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, అన్ఫార్చునేట్లీ. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కాదండి, కాన్స్టిట్యూషనల్ సాటిస్ఫాక్షన్ జరగాల. రాజ్యాంగంలో పొందుపరచబడ్డట్టుగా క్యాబినెట్కు పంపే హక్కు ఉందా లేదా, ఒకటి. పంపిన వాళ్ళను ఒప్పుకునేటువంటి ఒక బాధ్యత గవర్నర్ పైన ఉందా లేదా. పంపినోడు పిచ్చోడు కాదు, దొంగ కాదు, పంపబడ్డోడు దొంగ కాదు, లంగ కాదు, క్రిమినల్ కాదు, లేకపోతే ఆర్టికల్ 190 కింద డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ చేస్తలేరు. దే ఆర్ నాట్ మెంటల్లీ లునాటిక్. సో దేర్ ఫోర్ ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. ఇప్పుడు ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది. చూద్దాం, ఇంకా తీర్పు రాకముందు మనం ఏమంటారు కదా, పిల్ల పుట్టక ముందు కాదన్నా, పిల్ల పుట్టక ముందు కుల్ల పుట్టినట్టు అవుతుంది. ఇంకా తీర్పు రావాలి కదా. శ్రావణ్ గారు ఫైనల్ గా మొత్తానికి మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇటు కోర్టులో గత ఎమ్మెల్సీ కోసం పోరాటం చేశారు, గెలిచారు. మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా అయిపోయారు, మీకు ఆ కోరిక తీరింది, ఈ కోర్టులో విజయం సాధించారు. అల్టిమేట్ గా దయాకర్ గారు అడిగిన క్వశ్చనే ఫైనల్ గా చెప్పండి. ఒకవేళ అప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు సత్యనారాయణ, శ్రావణ్ నియామకం చెల్లుతుంది, వాళ్ళకి ఇవ్వాలంటే మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉంటారా, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఉన్నారు, మరి ఇది కంటిన్యూ చేస్తారా? టెక్నికల్గా నేను ఆల్రెడీ ఐఎమ్ ఎమ్మెల్సీ, బట్ కుర్ర సత్యనారాయణ గారు బాధితుడు, ఇవాళకి కూడా బాధితుడే, నేను కూడా బాధితుడినే. ఆయనకేమో డైరెక్ట్గా పొజిషనల్ బెనిఫిట్ జరుగుతుంది ఒకవేళ ఫేవరబుల్ ఆర్డర్ వస్తే. నాదేమో క్వశ్చన్ ఆఫ్ లా స్టిల్ రిమైన్స్. మీరు ఒక్కసారి నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నర్ గారు రిజెక్ట్ చేసిన లెటర్ను ఒక్కసారి చదవండి సార్. చదివితే మా ఈ పోరాటం, మా బాధ, మమ్మల్ని ఆమె మా మీద జరిగిన బురద, మా మీద బట్టగాలు చేసిన తీరు అవి చూస్తే మీకు అనిపిస్తుంది మేము ఎందుకు కొట్లాడుతున్నాం, ఇంత కచ్చబడి ఎందుకు కొట్లాడుతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఇది కేవలం తన రాజకీయ దుగ్ధ కోసమో లేకపోతే రాజకీయంగా కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకోవడం కోసం రెండు బలహీన సామాజిక వర్గాలను తడిగుడ్డ పెట్టి గొంతులు కోసినట్టుగా ఒక గవర్నర్ గారు కోస్తే దానికి మద్దతుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలా? కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మేము. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ దాకా వచ్చి కోట్ల చుట్టూ తిరగటం అనేటువంటిది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలవాలా అంటే నా దృష్టిలో భారత రాజ్యాంగం గెలవాలా. ఇటువంటి రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తూ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు గుణపాఠం వచ్చేటువంటి ఒక రీతిలో సెప్టెంబర్ 17 నాడు ఆర్గ్యుమెంట్లు జరగాల. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ పర్మనెంట్, బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బి అప్హెల్డ్. నేను అది అంబేద్కర్, దయాకర్ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా అదే మాట చెప్తారని నేను నమ్ముతున్నా. గవర్నర్ కాదనేది అయితే లేదు శ్రవణ్ గారు. ఎట్ ద సేమ్ టైం నా దృష్టిలో ఏంటంటే వాదనలో ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే మీకు ఈ సమస్య వచ్చేది కాదు, లేకపోతే కోదండరామ్ గారిని ఆ ప్లేస్ లో ప్రొసీజరల్లీ ఇట్ వాజ్ అన్న దయాకర్ అన్న, ప్రొసీజరల్లీ వాట్ కేసీఆర్ గారు డిడ్ వాజ్ రైట్ అండ్ ద సేమ్ ప్రొసీజర్ వాజ్ అడాప్టెడ్
బై రేవంత్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక తప్పేం చేసిందంటే మ్యాటర్ సబ్జుడైజ్ ఉన్నప్పుడు కోర్టుల్లో మ్యాటర్ తేలేంత వరకు నేను నామినేషన్ చేయనని కోర్టులో ఒప్పుకొని దానికి విరుద్ధంగా ఆయన నామినేషన్ పంపిండి. అది వేరు ముచ్చట. ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆయన తప్పిదానికి పాల్పడ్డాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్యాబినెట్ ఈజ్ ద సావరెన్ అథారిటీ. ఇప్పుడు ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, క్యాబినెట్ ఒక రికమెండేషన్ పంపిన తర్వాత ఇట్ ఈస్ అ కస్టమరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నర్ టు ఇంప్లిమెంట్ ఇట్, దట్స్ ఆల్. అట్లా దాని మీద ఒకవేళ మనం పిచ్చోళ్ళం అయితేనో, దొంగలం అయితేనో, లంగలం అయితేనో, ఇంకేదన్నా మన మీద కేసులు ఉంటేనో అటువంటివన్నీ కూడా క్యాబినెట్ కనుక పరిగణలోకి తీసుకోలేకపోతే దెన్ సెండ్ ఇట్ బ్యాక్ బట్ నాట్ రిజెక్ట్. ఇంకో గవర్నర్ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ గవర్నర్ మీద అది బిల్లులండి, వినండి అది నో ఒక్క నిమిషం. With regard to bills is different from with regard to a recommendation made under Article 171(5). అవును. Bills are different from a recommendation made by the cabinet under Article 171(5). ఇక అది క్రిస్టల్ క్లియర్. ఆమెకు రిజెక్ట్ చేసే హక్కు లేదు. ఇక్కడే కాదు, దేశంలో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. కూడా మీ దాంట్లో చర్చ వచ్చింది. అవును, గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ కూడా రాష్ట్రపతి డిస్క్రిషన్ పవర్లపై కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇది క్వశ్చనబుల్ గా ఎందుకుంది సెప్టెంబర్ 17. అయితే ఇక్కడ డిస్క్రిషనరీ పవర్ తో పాటు ఇక్కడ ఏంటంటే వీళ్ళ వాదనలో మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అదే సేమ్ వాళ్ళను మళ్ళీ ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అంటే అది గవర్నర్ గారి డిస్క్రిషన్ ఇక్కడ కూడా. సో అట్లా అనుకుంటే అప్పుడు బీఆర్ఎస్ వారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి గతంలో మన తమిళసాయి గారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనేది వీళ్ళ వాదన ఉండే. కానీ ఇప్పుడు వచ్చిన వారు కూడా బీజేపీ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన తనకున్న రైట్ ను వినియోగించుకున్న పరిస్థితి క్యాబినెట్ డిసిషన్ అయింది ఇక్కడ. సో క్యాబినెట్ డిసిషన్ అనేది మేం రాంగ్ఫుల్ అన్లాఫుల్ యాక్టివిజం ఏం కాదు, మీరు చేయలేదు. కానీ ఒక తప్పు ఎక్కడ వస్తుందంటే మీకు ఒక మీ పైపు వేలెత్తి ఎక్కడ చూపించాల్సి వస్తుందంటే ఆల్రెడీ ఆ ఇష్యూ కోర్టులో ఉంది. గవర్నర్ నియామకం కోటా అనేది కోర్టులో ఉన్న ఇష్యూ. రెండు ఎమ్మెల్సీ పోస్టులు అలాంటి కోర్టులో ఉన్న వివాదాస్పద అంశంలో కోదండరాం లాంటి ఒక జేఏసీ చైర్మన్ ని, అమీర్ అలీ ఖాన్ లాంటి ఒక జర్నలిస్ట్ ని, ఉర్దూ జర్నలిస్ట్ ని వాళ్ళని అందులో తోలి వాళ్ళ నియామకాన్ని వాళ్ళు ఫైట్ చేసుకొని లాస్ట్కి వాళ్ళ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దయ్యే పరిస్థితి తేవడం వాళ్ళని అవమానించినట్లు అనిపించట్లేదా మీకు? కాదు, అదేం రద్దు అవుతుందని నేనైతే ఇప్పటికీ అనుకోవట్లేదు. అది జుడిషియల్ వివాదాస్పదంలో అలాంటి వ్యక్తులను వివాదాస్పద పోస్టుల్లో పెట్టాల్సిన అవసరం ఉందంటే అలా అంటున్నాను. అది ఇప్పుడు అప్పటికిప్పుడు ఏంటిది, మీరు జుడిషియల్ గురించి ఇటు చూస్తలేరు. ఒక 1.5-2 years నుంచి ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి దాన్ని డిలే చేయడం కూడా మనం ఇటువైపు చైర్మన్ యొక్క హక్కులను కూడా కాలరాసినట్టే. ఆయనే క్వాసి జుడిషియరీ, ఖాళీగా ఉండడానికి అవకాశం లేదు. స్టే ఎందుకు దాన్ని చేసిండ్రు, స్టే ఎందుకు ఇప్పుడు ఎత్తేయాలంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఎకడమికల్ గా లోపలికి పోతే 2 years నుంచి ఒక వివాదాస్పద అంశం పేరు మీద ఒక ప్రధానమైన ఎమ్మెల్సీ పోస్ట్ ను ఖాళీగా ఉంచడం అనేది కూడా చైర్మన్ గారికి, అది చైర్మన్ గారికి అని కాదు, అది గవర్నర్ గారి కోట కాబట్టి గవర్నర్ గారికి కూడా అది నచ్చదు. కాబట్టి అప్పుడున్న వాటిల్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అయినా ఎంచుకున్నాడు కాబట్టి చేయగలిగింది. అది గవర్నర్ సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేక రోజు. అది ఆ రోజు ఎలాంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి. మరి ఇప్పుడు ఎలాంటి తీర్పు వచ్చిన వారు లేరు కాబట్టి మీకు ఒకటి చెప్తే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలది, అది 6 సంవత్సరాలది. ఇక్కడనేమో గవర్నర్ పోస్ట్ అకాడమిక్ గా మనోడు అలో ఎలిజిబుల్ అన్నట్టుగా పెట్టించిండు. అక్కడనేమో ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు? ఎమ్మెల్సీ పొలిటికల్ లీడర్స్ కే ఇస్తారు. అంతే కదా. దేర్ ఈస్ సమ్ కాంట్రా బిట్వీన్ ది టూ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ అదొకటి. రెండవది, మీరు అలీ ఖాన్ గారి విషయంలో అది తప్పు కాదు, ఎందుకంటే వారిని మేము రికమెండ్ చేసింది ఎకడమిక్ కాదు. అలాంటప్పుడు ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు, మా సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఎరకల సామాజిక వర్గం చాలా సుదీర్ఘకాల రాజకీయ
అనుభవం ఉన్న వ్యక్తి, ఎప్పుడు మన చిన్నప్పుడే ఎమ్మెల్యేగా అయిన వారు, అవును వారికి కూడా కేసీఆర్ గారు అవకాశం కల్పించిండు సరే గిరిజనుల్లో ఇలాంటి సామాజిక వర్గాలకి. కానీ ఆ రోజు వాళ్ళు సీరియస్ గా వాళ్ళు ఇనిషియేషన్ లేదు అనేది నాకున్న సమాచారం. రైట్ చూద్దాం. ఎందుకంటే ఏదో ఇద్దాం చేద్దాం ఇచ్చినట్టు చేద్దాం అన్నట్టుగా చేసింది తప్ప మా ముఖ్యమంత్రి గారు రాటిఫై అట్లా చేసింది. ఎందుకు చెప్తారులేండి, వాళ్ళకు వచ్చే 2 పోస్టులను 2 ఎమ్మెల్సీ పోస్టులను ఆపుకొని మీ ప్రభుత్వం వచ్చాక, కొత్త ప్రభుత్వం వచ్చాక వదిలేయాలి కదా, ఎవరు కూడా ఎందుకు అట్లెక్కడిది మా వదులుకుంటారు? ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మళ్ళా వస్తుంది అనుకున్నారు వాళ్ళు. వచ్చినా 2 ఇవ్వాల్సిందే కదా, 2 ఇవ్వాలి కదా మళ్ళీ. వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు, అది సమస్య అక్కడ వచ్చినా వచ్చింది. 2 ఇవ్వాలి కదా అంటున్నాను. వచ్చినా ఆమె ఇవ్వలేదు కదా, అది మన సమస్య మనది కాదు కదా, మన ప్రభుత్వాన్ని కాదు కదా. రైట్ మా ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చనిపోతే మానవ దృక్పథంతో ఆయన ఆపిందే లేదు. అక్కడ కూడా పోటీలు పెట్టి గెలిచినప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్సీలు ఇస్తాం? మేము కూడా మాకున్న హక్కును మేము వాడుకుంటాం కదా. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు ఎమ్మెల్సీ నియామకం రద్దు అనేది దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీసుకున్న ఒక సంచలన నిర్ణయంగా చూడాలి. 2 ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేస్తాయి. ఆ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అవి చెల్లదు అని చెప్పడం ఇప్పుడు ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థపై, గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఒక చర్చ మొదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి సెప్టెంబర్ 17న ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ కళ్యాణ్.